హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి నా వీడియోస్ చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ ప్లేస్ వచ్చేసి చంద్రగిరి హిల్స్ అనమాట, కాఠ్మండూ నేపాల్లో. సో నేను ఒక సిరీస్ టైప్ అయితే చేస్తూ ఉన్నాను. సో ప్రీవియస్ వీడియోస్ ఏమైనా చూడకపోయింటే ఒకసారి చెక్ చేయండి. ఈ చంద్రగిరి హిల్స్ విజిట్ చేయడానికి అయితే ఈగర్ ఒక 2 days నుంచి అయితే వెయిట్ చేశాను అనమాట. బర్త్ వెయిటింగ్ అనిపించింది నాకైతే. అసలు వ్యూ అవన్నీ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఈ ప్లేస్‌ని రీచ్ అవ్వడానికి మనం త్రూ కేబుల్ కార్ అయితే వెళ్ళాల్సింది ఉంటుంది. అరౌండ్ 2500 మీటర్స్ హైట్ అయితే వెళ్తామనమాట. హైట్ వెళ్ళే కొద్దీ టెంపరేచర్‌లో చేంజెస్ అయితే చూస్తాం. చాలా చల్లగా ఉంటుంది. కొంచెం సెన్సిటివ్‌గా ఉన్న పీపుల్ అయితే హ్యాండ్ గ్లౌస్ ఇవన్నీ స్వెటర్, క్యాప్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే బెటర్. బట్ వ్యూ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. కొంచెం కేబుల్ కార్ కదా అని నేను స్టార్టింగ్‌లో భయపడినా. బట్ అట్లా ఏం అనిపించదు. మంచిగా వెళ్ళొచ్చనమాట. అరౌండ్ 800 అనుకుంటా ఇన్ నేపాలీ కరెన్సీ చార్జ్ చేస్తారు వాళ్ళు. బోత్ 2 వేస్ వెళ్ళటానికి అండ్ రావటానికి. అక్కడ కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా మనం ట్రై చేయొచ్చు. బోత్ ఫర్ కిడ్స్ అండ్ అడల్ట్స్. క్లియర్ స్కై ఉన్న రోజు మనకు అక్కడ హిమాలయన్ రేంజ్ అయితే కనిపిస్తుందంట. ఇంకా అక్కడ శివుడి టెంపుల్ అయితే ఉంది. సో మేము దర్శనం చేసుకొని ఒక హాఫ్ డే అక్కడే స్పెండ్ చేశామనమాట. ఆఫ్టర్‌నూన్ టు ఈవినింగ్. చాలా బాగుండే. రైడ్స్ విషయంకొచ్చేసరికి బెస్ట్ ప్రైజెస్‌కే వాళ్ళైతే అక్కడ రైడ్స్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. జిప్ లైన్, స్కై వాక్, స్కై సైక్లింగ్, వాల్ క్లైంబింగ్, స్వింగ్, ఇలా చాలా రైడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇన్‌కేస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. కొంచెం హైట్‌లో ఉన్నాం గదా! రిస్కీ అనిపించి మేమైతే ట్రై చేయలేకపోయినాము. బట్ నేనెప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలే. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్కై సైక్లింగ్ ట్రై